Hi guys, welcome back to Village Experiments. ఛాలెంజ్ వచ్చేసి కోవా రసగుల్లా ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ అన్ని ఛాలెంజ్ల కన్నా చాలా డిఫరెంట్. మీరు చూసినట్లయితే ప్రతిసారి మేము 5 మంది ఉంటాం, కానీ ఈసారి 4 ఉన్నారు. ఎందుకు అనుకుంటాను? జస్ట్ ఫర్ ఏ చేంజ్. ప్రతిసారి మాదిరి ఒక్కొక్కరు కాకుండా ఈసారి ప్రతిసారి మాదిరి ఒక్కొక్కరు కాకుండా ఈసారి 2 డిఫరెంట్ టీమ్స్గా డివైడ్ అయ్యి మేమైతే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. ఒకటి మాత్రం ఒక టీంకి, ఇంకోటి మాత్రం ఇంకొకరి టీంకి. టీమ్ ఏ వచ్చేసి శివ అండ్ లోకేష్, టీమ్ బి వచ్చేసి నేను మోనో. చూసినారు కదా ఎట్లుందో. టీం అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. ఛాలెంజ్ అయితే చాలా సింపుల్. ప్రతిసారి మాదిరి ఒక టీం అయితే ఫస్ట్ తింటుంది. నెంబర్స్ వేసుకుంటాం. నెంబర్స్ కాదు, రాక్ పేపర్ సీజర్ ఆడతాం ఈసారి అయితే. ఎందుకంటే 2 టీంలో ఉన్నాయి కాబట్టి రాక్ పేపర్ సీజర్ ఆడి ఎవరు గెలిస్తే వాళ్ళు తిన్నైనా తినచ్చు, లేదంటే వాళ్ళకైనా ఆపోజిట్ టీంకైనా ఛాన్స్ ఇవ్వచ్చు. అదైతే వాళ్ళ ఇష్టము. తినేటప్పుడు మాత్రం కరెక్ట్గా టైం స్టార్ట్ అవుతుంది. తినేసిన వెంటనే నోట్లో ఏది ఉండకూడదు. మొత్తం అయిపోయాక టైం అనేది స్టాప్ అయిపోతుంది. ఛాలెంజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. చాలామంది రసగుల్లా తినే ఛాలెంజ్ చూసింటారు, కానీ కోవా రసగుల్లా అయితే కొద్దిగా ఫస్ట్ టైం. రసగుల్లా అయితే దిగమింగేస్తారు, కానీ కోవా రసగుల్లా తినాలి కదా, అదే కొద్దిగా కష్టము. ఛాలెంజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. లేట్ చేయకుండా ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. 2 టీమ్స్ అని చెప్పినా కదా, నేను మోను అండ్ లోకేష్ అండ్ శివ. ఇప్పుడైతే మా ఇద్దరు టీం మధ్యలో రాక్ పేపర్ సీజర్ ఆడతాము. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇష్టమైనది తీసుకోవచ్చు, అంటే తినేదైనా లేదంటే ఆపోజిట్ తినేటట్లయినా. ఈ ఛాలెంజ్లో మెయిన్ పార్ట్ అయితే మీకు ఇంతసేపు చెప్పలేదు కదా, ఓడిపోయిన టీం వాళ్ళైతే ముఖానికి చేతులకి కాటికి అప్లై చేసుకొని మా ఊరు సర్కిల్లోకి పోయి ఒక కాఫీ టీ కాదు, ఒక 6 కప్పులు బాదం మిల్క్. బాదం మిల్క్ తాతావు నువ్వు? సరే, ఎవరికి ఇష్టమైనా సరే అందరూ ఏం కావాలంటే అది తీసుకొని వచ్చేద్దాము. కానీ తీసుకొని వచ్చేది మాత్రం పక్కా టీ స్టాల్ పోయేలేక మాత్రం పక్కా. ఓకేనా? మీకేం పనిష్మెంట్ ఓకే కదా? ఒళ్ళంతా ఇద్దో చేతులకి మగానికి మొత్తం అప్లై చేస్తాము. ఖచ్చితంగా అక్కడికి పోయి వెయిట్ చేసి దాపెట్టుకోకుండా కన్ఫామ్ పోయి నీటికి తీసుకొని రావాలా. మోసం ఆడకైతే అసలు లేదు. 2 సంచులు ఇస్తావు, అట్లా బిచ్చకాల్లో పోతావు నువ్వు చెప్పేది అంతే. ఛాలెంజ్ అయితే చాలా టఫ్గా ఉంది అండ్ కొద్దిగా టార్చర్ పెట్టే పనిష్మెంట్. ఎందుకంటే శివాకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఊరు నిండా. వాడు తెలియని వాళ్ళు అంటూ లేదు ఊరు నిండా. ఓకే, ఛాలెంజ్ అయితే చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు రాక్ పేపర్ సీజర్ ఆడదాం. రా, ముందు నువ్వు ఆడు. మోను రాక్ పేపర్ సీజర్. గెలిచినారు. తింటారా? మేము తినాలా? మీరే తినండి. మేమే తినాలా? సరే. టోటల్ అయితే 40 రసగుల్లాస్ ఉన్నాయి. ఈచ్ టీమ్కి 20 వస్తాయి, అంటే పర్సన్కి 10. మాకు 30 పెట్టో తింటాం. ఇంత పవర్ఫుల్గా ఉన్నాడు ఈరోజు. లేట్ చేయకుండా తినే ఛాలెంజ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. అబ్బా, ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. అద్దో నోట్ నిండా ఇద్దో. ఇప్పుడు దోమలు ఫస్ట్ కే ఓకే.
మేమైతే టోటల్ 1 minute 55 seconds లో 20 రసగుల్లాస్ అయితే తినేసినాం. ఇప్పుడు ఛాన్స్ వీళ్ళని సేపట్లో తింటారు చూద్దాం. ఓకే ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. 3 2 1 స్టార్ట్. తినేసిరాబా. మింగ అంతా నోరు తెరిచేది కాదు. స్టాప్ చేయి. ఓ షిట్. ఛాలెంజ్ లో వీళ్ళు మాకంటే 14 seconds ముందు తినేసి ఫస్ట్ వచ్చినారు. ఎంత మామూలు తెలిసిలే కాదు, మనం వాళ్ళ మాత్రం రావడము తెలిసినదే కదా. ఏం పర్లేదు గెలిచిన తర్వాత ఎన్ని ఆరోపణలు ఎన్నో వస్తాయి. సెలబ్రేషన్స్ చాలా అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళైతే. ఇప్పుడు నెక్స్ట్ పనిష్మెంట్ టైం. ఇప్పుడు మేము కాటికి అప్లై చేసుకొని కాఫీ తెచ్చే పోదాం. అన్ని ఇప్పుడు వీళ్ళన్నా 4 గోళ్ళ మధ్యలో అన్నారు. ఇప్పుడు మేము పబ్లిక్ అటెన్షన్ అంతా మేమే తీసుకొని వస్తాం. పదండి టెలెంట్ అయితే నాకి పోయిరా. జింబాంబే ఫస్ట్ ఇట్లా మూలైన అంటాను. ఈ రెండు 1 HP మోటార్లు ఇవి అరిగించలేవు. మావి 3 HP డైరెక్ట్ 3 phase కరెంట్ కొడుతుంది మా ఇద్దరిది. అందుకే శివ ఓ శివ బండి అసలు అలా ఏందా ఇల్లు ఎందుకు గెలుస్తారు? ఇంత దాకా ఎందుకు గెలిచాలప్ప? అదే మేము గెలిచి పోయేకి రాన్రా. ఎందుకు రా ఇంత లేటు? మేము గెలిచిండే ఎప్పుడో ఈ పాటికి టీ తీసుకొని నాతాంటి మేము కాదు. ఎందుకు ఓడిపోతున్నాం రా అనేది చేస్తాము. ఎదురు ఓడిపోయినాము, ఇంకా పోయి కాఫీ తీసుకొని వచ్చేస్తాం. పదండి చలో. తన్నులు తింటారేమో ఇప్పుడు జనాలు. ఆ మాత్రం భయం ఉండాలి. యో మ్యాన్. కొండముచ్చులు వచ్చినాయి 2 అడవి నుంచి తప్పి. కాఫీకి తీసుకురా మనం. కాఫీ చెప్పు. షుగర్లెస్ చూడు పక్కన నా షుగర్లెస్ కాఫీ ఇచ్చేసి ఒక 3 ఇచ్చేసి 4 ఇచ్చేసి. చూడు పెద్దయ్య, మేకప్ ఏమంటే ఇట్లా వేసినారు బ్యూటీ పార్లర్లో. బాగాలేదు కదా.
బాగుందా అది సూపరా నెక్స్ట్ లెవెల్ ఇంది నీ ఇన్నర్ ఫీలింగ్. నన్ను ఫీలింగ్ ఏం లేదు, ఎందుకంటే నాదైతే నల్లమొహం ఎవరు గుర్తుపట్టరు. ఇంకోటి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఐఎమ్ సేఫ్. అడగండి. ఛాలెంజ్లో ఓడిపోయి మేమైతే పనిష్మెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినాం. ఇంకా వాళ్ళు అడిగిన దానికంటే ఇంకా స్టాల్లోనే టీ కూడా తాగిన, అంత హ్యాపీ ఫినిష్ చేసిన పనిష్మెంట్ అయితే. నెక్స్ట్ ఇంకా మనము బ్యాక్ టు ఆఫీస్, లెట్స్ గో. ఈ ఛాలెంజ్ని అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటా. అండ్ పనిష్మెంట్ కూడా చాలా క్రేజీగా ఫినిష్ చేసినాం ఈరోజు అయితే. ఈ వీడియో ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్కి బాగా సపోర్ట్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో అయితే దిస్ ఈస్ దీర్, బాయ్ బాయ్.